అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే వెరీ చాలా పవర్ఫుల్ అయిన ఒక చిన్న మేనిఫెస్టేషన్ మెథడ్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అండి. ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అలానే చాలా త్వరగా మీ కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తుంది అనమాట. అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెథడ్కి అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మరి అసలు ఆ మేనిఫెస్టేషన్ మెథడ్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలమో అన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి. ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ కోసం మీరు ఎలాంటి పూజ చేయాల్సిన అవసరం లేదు, నైవేద్యాలు సమర్పించాల్సిన అవసరం లేదు, అలానే రూల్స్ కూడా ఏమీ లేవన్నమాట. నిశ్చింతగా చేసుకోవచ్చు. అంటే పూజ చేసి చేయకూడదు అంటే చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్స్లో ఎట్లా ఉంటుందంటే ఎప్పుడో ఫ్రీ టైం ఉంటే కానీ పూజ చేస్తూ ఉన్నారన్నమాట. అలా కాబట్టి చాలామంది కూడా బిజీగానే ఉంటారనమాట. అలానే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఖాళీగానే అని చెప్పి అనుకోనండి. కొంతమంది వీలు చేసుకొని మరి పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎంత వీలు చేసుకుందామన్నా సరే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల అస్సలు పని కుదరదన్నమాట. పూజ చేసేదానికి అస్సలు సమయం ఉండదు. అలాంటప్పుడు ఈ పరిహారాలు అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. అలానే యూజ్ అవ్వడమే కాదండి, మీ కోరికల్ని అంతే త్వరగా తీర్చేస్తాయి అనమాట. అంత శక్తి ఈ మేనిఫెస్టేషన్ మెథడ్స్కి అయితే ఉంటుంది. కాబట్టి మీరు జస్ట్ నమ్మకాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక దానికోసంగా మనం ఏం చేయాలంటే ఒక పేపర్ అయితే తీసుకోవాలండి. అది వైట్ కలర్ పేపర్ అయితే ఒకటి తీసుకొని దాంట్లో మనం ఒక గ్రీన్ కలర్ పెన్ కానీ లేదా రెడ్ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో గ్రీన్ అయితే ఇంకా చాలా బెస్ట్. లేదు అనుకున్న వాళ్ళు రెడ్ కానీ లేదంటే బ్లూ కానీ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఒక వైట్ కలర్ పేపర్ అయితే యూజ్ తీసుకొని దాని మీద ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను యాస్టీస్ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ లాగా పెట్టేసుకోండి అనమాట. ఇలా 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్పి పెట్టుకున్న తర్వాత 1 2 3 నెంబర్స్ అయితే వేసుకోండి కిందకి. 1 2 3 నెంబర్స్ వేసుకొని ఒక్కొక్క దాని దగ్గర అంటే ఒకటే నెంబర్ దగ్గర ఐ రిసీవ్ 1 lakh రూపీస్, ఐ రిసీవ్ 1 lakh రూపీస్, ఐ రిసీవ్ 1 lakh రూపీస్ అని చెప్పి మార్నింగ్ రాసుకోవాలన్నమాట. అలానే ఇక అంతేనండి, ఐ రిసీవ్ 1 lakh రూపీస్ అని చెప్పి మార్నింగ్ రాసుకొని మీరు చెప్పుకోండి. ఇక తర్వాత ఇక అంతా అక్కడితో ఆపేసి మార్నింగ్ ఇక ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ ఏం చేయాలంటే పొద్దున మనం రాసుకున్నాం కదండి ఒక పేపర్, సింగిల్ పేపరు, అదే పేపర్లోనే ఆఫ్టర్నూన్ మనము 1 నుంచి 6 నెంబర్లు అంటే 1 to 6 నెంబర్స్ అయితే వేసుకొని అక్కడ మనం ఏం రాయాలంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి మధ్యాహ్నం 6 సార్లు అయితే రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత ఇక అక్కడితో వదిలేసి ఇక సాయంత్రం అదే పేపర్లు కింద 1 నుంచి 9 వరకు అంకెలైతే వేసుకొని ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 lakh రూపీస్, ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 lakh రూపీస్, ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 lakh రూపీస్ అని చెప్పి కంటిన్యూగా 9 సార్లు రాయాలన్నమాట. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మార్నింగ్ 3 టైమ్స్ రాయాలి, మధ్యాహ్నం 6 టైమ్స్ రాయాలి, అలానే ఈవినింగ్ 9 టైమ్స్ రాయాలి. ఇది 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మీరు నమ్మకంతో నమ్మి చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా రాసి చూడండి ఫ్రెండ్స్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ లైన్ అయితే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఐ రిసీవ్ అని చెప్పి ఇట్లా కిందకి ఎప్పుడు రాయకూడదు. ఐ రిసీవ్ 1 lakh రూపీస్, ఐ రిసీవ్ 1 lakh రూపీస్, ఐ రిసీవ్ 1 lakh రూపీస్ అని చెప్పి మార్నింగ్ 3 టైమ్స్. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఆఫ్టర్నూన్ 6 టైమ్స్. ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 lakh రూపీస్, ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 lakh రూపీస్, ఐ హ్యావ్ రిసీవ్డ్ 1 lakh రూపీస్ అన్న లైన్ని 9 సార్లు సాయంత్రం రాసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఈ 369 మేనిఫెస్టేషన్ మెథడ్ని 3 రోజులు 3 పూట్ల రాసి చూడండి. ఖచ్చితంగా ఈ 3 డేస్లోనే మీ లైఫ్లో ఒక చిన్న చేంజ్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనమాట. జస్ట్ మీరు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా మీరు రోజుకి ఒక పేపర్ అయితే సరిపోతుంది అనమాట. ఒక సైడ్కే సరిపోతుందండి. మీరు కొంచెం చిన్నగా రాసుకుంటే ఫస్ట్ మార్నింగ్ 3 టైమ్స్, ఇక ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, ఇక ఈవినింగ్ 9 టైమ్స్ కూడా ఒక సైడే సరిపోతుంది అనమాట. ఒకే పేపర్లో రాసుకోవచ్చు. అలానే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కంపల్సరీ రాయాలి. మరి ఏ టైమింగ్స్లో రాయాలి అన్న డౌట్ కూడా ఉంటుంది.
మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అలాంటప్పుడు మాత్రమే రాయాలి. అలా చెప్పి పొద్దున ఎగ్గొట్టేసి పొద్దున్నది కూడా మధ్యాహ్నం రాస్తానంటే కాదండి. పొద్దున అంటే పొద్దున, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, సాయంత్రం అంటే సాయంత్రం ఖచ్చితంగా రాసి చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా అంటే చాలా మంచి మార్పు అయితే వస్తుంది. జస్ట్ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నమ్మకంతో మీకు మంచిగా ఉంటుంది. ఎలా రాయాలని నేను స్క్రీన్ మీద చూపించాను కదండి. ఈ విధంగా మీరు నేను చెప్పిన ప్రతి వర్డ్ కూడా రాసి చూడండి. అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఒక చిన్న చేంజ్ అనేది తప్పకుండా వస్తుందన్నమాట. అది కూడా మీరు సంతోషంగా ఉండడానికి. సో ఇక మరి చూసారు కదండి, ఈ 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించి చూస్తే కదా దాని రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇది స్టార్ట్ చేసే రోజు ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజే అని కాదండి, మీకు ఎప్పుడు మంచిగా అనిపిస్తుందో ఆ రోజు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.